తెలంగాణ సీఎం రేవంత్ వ్యవహారం ఇప్పుడు ప్రజలని సంతృప్తి పరిస్తే బీఆర్ఎస్ ని వణికిస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో వ్యూహాత్మకంగా ఇరికించారు. అప్పటి నుంచి ఆయన పడిన ఇబ్బందులు ఏ నాయకుడు పడుండడు. అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు సీఎం అయ్యాక కసి తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి పని చేయటం లేదు. ప్రతిపక్ష నేతగా ఏం చేసినా సరే తానిప్పుడు ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాబట్టి వారి గౌరవానికి భంగం లేకుండా పాలన చేయాలనుకుంటున్నారు. అందుకే ఎలాంటి కక్ష సాధింపుల ప్రయత్నాలు చేయటం లేదు. చివరికి కేసీఆర్ నియమించుకున్న అధికారుల్ని కూడా కొందరిని కొనసాగిస్తున్నారు. సీఎస్ గా శాంతి కుమార్ నే కొనసాగిస్తున్నారు. డీజీపీగా ఈసీ నియమించిన రవిగుప్తానే కొనసాగుతున్నారు. అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది. ఆయనలో ఆవేశం పూర్తిగా తగ్గిందని, సీఎం పదవితో పాటే ఆలోచన వచ్చిందని రాజకీయ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇదే బీఆర్ఎస్ నేతలకి ఇబ్బందిగా మారింది. రేవంత్ ఆవేశంతో ప్రజల్లో పరపతి తగ్గిపోతుందని, అలాగే సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుందనుకున్నారు. కానీ రేవంత్ తన వ్యవహార తీరుతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ని ఎలా ఎదుర్కోవాలో అలానే ఎదుర్కొంటున్నాడు. కేసీఆర్ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై రేవంత్ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. రేవంత్ మాటలను తట్టుకోలేక కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు అడ్డుపడ్డారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపేయమని సలహా ఇచ్చారు. దానికి వెంటనే రేవంత్ స్పందించారు. స్పీకర్ను ఉద్దేశించి సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరిని సస్పెండ్ చేసి బయటకు పంపొద్దని రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్ పాలనలోని కఠోర సత్యాలను తాము వివరిస్తామని, వాటిని వాళ్లు సభలో కూర్చొని వినాలని, అదే వాళ్ళకి శిక్ష అని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను తాము వినిపిస్తుంటే వాళ్లు సభ నుండి వెళ్లిపోతే ఎలాగంటూ రేవంత్ ప్రశ్నించారు. ఇది కేటీఆర్, హరీష్ రావులకి ఇబ్బందిగా మారుతుంది. రేవంత్ ఇలాగే కొనసాగితే తమకు కష్టమే అనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.